Nobody can stop this flow. Hallelujah. Hallelujah. ప్రకటన గ్రంథం 10. మళ్ళీ ఒకసారి రెఫరెన్స్ చెప్పరా? ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 18th చాప్టర్ 7th వర్స్ నుంచి చదవాలి. తీసిన వారు చదవండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనం నుంచి. అది నేను రాణినిగా కూర్చుండినానని, నేను విధవరాలను కాను, దుఃఖము చూడని తన మనసులో అనుకుని కనుక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించను అంతగా వేదనను దుఃఖమును ఒక్క దినమునే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుతున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు కనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. దానితో వ్యభిచారం చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరంలో నిలువబడి దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమే రొమ్ము కొట్టుకొని ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చును కదా అని చెప్పుకొందురు. లోకములోని వర్తకులను ఆ పట్టణమును తీర్చి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, యూదారంగు బట్టలు, పట్టు బట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన సర్వమురాలను, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములను, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షరసము, నూనె, మెత్తని. చాలా థ్యాంక్ యూ. చూడండి, ఇప్పుడు నేను రాణిగా కూర్చుంటాను అని చెప్పి ఎంతగా సుఖభోగాల్ని అనుభవించిందో అంతగా దానికి బాధ కలుగ చేయమని దేవుడు చెప్తున్నారు. అంతగా దానికి వేదనను కలుగ చేసి దుఃఖం కలుగ చేయమని చెప్తున్నారు. హలో స్మిత, అరే స్వప్న, చెప్పు. నాకు యాడ్ అయిందిరా. ఉందా అక్క? స్వప్న ఉంది మేడం, నాతో ఉంది. స్వప్న, మేరీ సిస్టర్ కాకినాడ రాజమండ్రి మేరీ సిస్టర్ యాడ్ చేసుకోవాలా? సిస్టర్ ఉన్నారా? అమ్మా రే స్వప్న, యాడ్ చేసుకోరా? యాడ్ చేసుకున్నట్టున్నారా, పిలుస్తా ఉండే. అక్క యాడ్ అయ్యారు అక్క, ఉన్నారు. మేరీ సిస్టర్ ఉన్నారు. మేరీ సిస్టర్
ఉన్నాను సిస్టర్, ఉన్నాను. ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ రా. చూద్దాం ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో చూడండి. నేను రాణిగా కూర్చుంటాను అనే ఆలోచన ఒకసారి చూద్దాం. ఒకసారి పరలోకంలో నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను, నక్షత్రములకు పైగా నా సింహాసనమును వేసుకుంటాను అనే ఆలోచన పుట్టినప్పుడు అది పడద్రోయబడిన అనుభవం ఉండింది ఆ తేజ నక్షత్రానికి, ఆ కేరూబుకి, ఆ మార్నింగ్ స్టార్ కి. అది అక్కడ సాధ్యం కాలేదు. సభా పర్వతం మీద అది ఏది కూడా సాధ్యం కాలేదు. అక్కడ సాధ్యం కానివి, అక్కడ ఏదేదైతే చేయలేకపోయిందో అవన్నీ కూడా భూమి మీద చేస్తూ ఉంది. దాని రాజ్యం మొత్తం కూడా భూమి మీద స్థాపిస్తూ ఉంది. ఏవేవైతే వాటికి దేవుని సముఖంలో సాధ్యం కాలేదో అవన్నీ కూడా భూమి మీద చేస్తూ ఉంటాయి. ఆది నుండి జరుగుతున్న కార్యములే ఇవి. ఆది నుండి జరుగుతున్న కార్యములే ఇది. దానిలో భాగమే నేను రాణిగా కూర్చుంటాను అంటే దాని ఉద్దేశం విస్తారమైన జలముల మీద కూర్చున్న అనుభవం. అంటే విస్తారమైన జలములు అంటే జనములు అని, జన సమూహములు అని నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఆ జనముల మీద రాణిగా కూర్చుంటున్న అనుభవం. అయితే ఒక్క దినముననే దానికి తెగుళ్ళు దేవుడు కలుగజేస్తున్నారట. దానికి కలుగు చేయబోతున్న తెగుళ్ళు లేకపోతే దెబ్బలు ఏంటంట? ఫుట్నోట్లో చూడండి, దానికి కలుగు చేయబోతున్న దెబ్బలు, తెగుళ్ళు. ఈ తెగుళ్ళ గురించి మనకి 4వ వచనం కూడా చూడండి. మీరు దాని పాపంలో పాలివారు కాకుండానట్లును దాని తెగుళ్ళల్లో ఏదియూ మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. ఇంతకీ దాని తెగుళ్ళు ఏంటట? ఇంతకీ దానికి కొట్టబోతున్న దెబ్బలు ఏంటట? 3 విషయాలు గుర్తుంచుకోవాలి. ఏంటవి? మరణం, దుఃఖం, కరువు. మరణం, దుఃఖం, కరువు. ఒక మాట చెప్పనా? ఏది కరువో అది కరువుగా కనపడునుగాక. ప్రస్తుతం నిత్య జీవం కొరకు పరుగులు పెడుతున్న జీవితానికి డబ్బు ఒక కరువు కానే కాదు. డబ్బు తక్కువైతే అది కరువు కాదండి. వాక్యం తక్కువైతే కరువు. ప్రార్థన జీవితం తక్కువైతే కరువు. వాక్యం తక్కువైతేనే కరువు. చూడండి, ఈ వాక్యం తక్కువైన కరువులో ఇవన్నీ ఉంటాయి. ఏవి? మరణము, దుఃఖము ఉంటాయి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే
యేసుప్రభు తన్ని తాను చెప్పుకున్న మాట, నేనే జీవం అన్నారు. నేనే అని పలుకుతున్నది ఎవరు? స్వయాన వాక్యమే. అలాగైతే వాక్యమే జీవం. ఎక్కడ వాక్యం లేదో, ఎక్కడ జీవం లేదో అక్కడ ఆటోమేటిక్ గా ఉండేది మరణమే. అక్కడ ఆటోమేటిక్ గా ఉండేది మరణమే. ఈ మహాబబులోను దేవుడు మరణముతో కొడుతున్నారట. మరణం దానికి ఒక తెగులుగా ఉంది. దానిని దేవుడు కొట్టడానికి వాడుతున్న దెబ్బ. అప్పటి వరకు అది విర్రవీగుతూనే ఉంటది. నేనే రాణి అంటది. నేను విధవరాన్ని కాను అన్నట్లుగా బిహేవ్ చేస్తుంది. దానికి వస్తున్న ఇంకొక తెగులు దుఃఖము. దానికి వస్తున్న ఇంకొక తెగులు ఏంటండి? దుఃఖము. దుఃఖము. అది అనుభవించబోతున్న దుఃఖం లెవెల్ చాలా ఎక్కువ. చాలా మంది అంటాము, నాకున్నంత బాధ ఇంకెవరికి లేదండి, నాకే వచ్చింది ప్రపంచంలో బాధ అని. ఒక మాట చెప్పిన, ఈ బబులోనికి రాబోతున్న బాధ అంతకంటే ఎక్కువ. ఈ బబులోను పొందబోతున్న దుఃఖం అంతకంటే ఎక్కువ. లోకం పుట్టింది మొదలుకొని ఎవరు ఇప్పుడు అనుభవింపనంత బాధను, దుఃఖమును, మరణమును ఈ బబులోను పొందబోతుంది. దీనికి కారణమైన ప్రతి అధికారం పొందబోతుంది. దీనికి కారణంగా నిలబడిన ప్రతి సింహాసనము మరణమును, దుఃఖమును రుచి చూడబోతుంది. ప్రతి అపవిత్రము, ప్రతి అసహ్యము నాకు కారణంగా ఉన్న ప్రతి ఉనికి పట్టు, అసలు ఉనికి పట్టుకే మరణమును, దుఃఖమును రుచి చూపిస్తుంటే ఇక వాటిల్లో ఉన్న దయ్యములు ఏమవుతాయండి? అందుకే యేసయ్య అద్దరికి చేరగానే అందరికంటే ముందు అవే ముందు ఎదురుపడి మమ్మల్ని బాధింపడానికి అప్పుడే వచ్చేసావా అని అడుగుతున్నావు. నువ్వెవరో మాకు తెలుసు, నువ్వు దేవుని కుమారుడు అని మాకు తెలుసు, అయినా సమయం ఇంకా రాలే కదా, అప్పుడే మమ్మల్ని బాధించడానికి వచ్చేసావా అని కంగారు పడుతున్నావు, కేకలు వేస్తున్నాయి. అవి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాయి, మమ్మల్ని పాతాళంలోకి పంపించకు అని. దౌర్భాగ్య స్థితి ఏంటో తెలుసా? చచ్చినా చూస్తాం, పర్వాలేదు, నరకమేగా అన్నట్లుగా మాట్లాడతాం. అమ్మా, నరకం అంటే దెయ్యాలు కూడా భయపడుతున్నాయి. అంత ఈజీగా పోతాను నరకానికి అనద్దు. అంత ఈజీ కాదు అది. మరణం యొక్క బలం కలిగిన అపవాదికి కూడా మరణం అంటే భయం. అట్లా దేవుడు దానికి తెగుళ్ళను కలిగి చేయబోతున్నారు.
ఈ తెగుళ్ళలో మీకేది అంటకుండా ఉండాలి అంటే బయటికి రండి అని పిలుస్తున్న ఒక పిలుపు. దుఃఖము ఉండదు అంటే ఏముంటది అని అర్థం? సంతోషం కాదా? అవును. మరణము ఉండదు అంటే జీవం. ఏముంటదని అర్థం? జీవం కాదా? అవును. అప్పుడు నేనే జీవం అని చెప్పిన యేసయ్య శరీరధారిగా వచ్చిన వాక్యం నిజమే. నిజముగా ఉంటారు అని కదా. అవును. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? మరణమే ఒక తెగులైతే జీవం ఖచ్చితంగా ఆరోగ్యమే కదా. ఆమేన్. 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 దుఃఖం ఒక తెగులైతే సంతోషం ఒక ఆరోగ్యకరమైన విషయమే కదా. ఆలోచన చేయండి. ఈ వాక్యపు కరువు లేకుండా చూస్తున్నాం. సమృద్ధి జీవం కలుగునట్లుగా ప్రయత్నం చేద్దాం. మన బ్రతుకు దినములన్నీ కూడా వాక్యంతో నింపుకుందాం. అది ఏ రూపంగానైనా సరే వాక్యం 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 వాక్యంలోనే ముందుకు పరుగులు పెడదాం. అటు జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఖచ్చితంగా దేవుడు దుష్టులను నాశనంకు పంపిస్తారని, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియనని మనం చదువుకుంటూనే ఉన్నాం. నమ్ముదాం, దాని సత్యమని నమ్ముదాం. మనం పొంది ఉన్న జీవమును ఎక్నాలెడ్జ్ చేద్దాం. జీవంలో ఉండి కూడా మరణ ఛాయల్లో ఉన్నట్లుగా దుఃఖంలో మిగలద్దు. దుఃఖం నీ తెగులు కాదు, దుఃఖం బబులోనుకు దేవుడు ఇస్తున్న తెగులు. దాంతో మనకి సంబంధం లేదు. ఓ మాట చెప్పన, ఐగుప్తు తెగుళ్ళట గోషేనులో ఉన్న వారికి రాలేదట. ఐగుప్తులో ఉన్న ఏ తెగులు కూడా గోషేనులో ఉన్న వారికి రాలేదట. అలాగైతే ఇప్పుడు బబులోనుకు కలుగుతున్న ఏ తెగులు కూడా సియోను నివాసికి రాదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఆపాదించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కేవలం ఆపాదించుకోవడం మాత్రమే కాదు, మైండ్ సెట్ లో మార్పులు వచ్చును గాక. ఆమేన్. జీవంలో ఉంటూ కూడా మరణంలో ఉన్నట్లుగా పరిస్థితుల్ని చూడొద్దు. సమృద్ధి కలిగిన స్థితిలో ఉండి కూడా కరువు పట్టిన వారి వలె ఉండొద్దు. ప్రభువును ఎక్నాలెడ్జ్ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.